ఏంటిది ఇంత మెత్తగా ఉంది? సారీ. ఏమైందే నీకు వసు? నాకు ఇలాంటివన్నీ కొత్త, అలవాటు కూడా లేదు. ఒకసారి పెళ్లి చేసుకున్నారు కదా, కొత్త ఏంటి, అలవాటు లేకపోవడం ఏంటి? నేను ఇలా చేయగలనని కూడా నాకు తెలియదు. అమాయకుడు అని చెప్తున్నాడా? నాకే గిల్టీగా ఉంది. ఇదివరకు ఎప్పుడు ఇలా జరగలేదు. కన్విన్స్ చేస్తున్నాడా? ఇక ముందు జరగకుండా చూసుకుంటాను. అంటే ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి అని నిన్ను మభ్యపెడుతున్నాడా? మీరు కూడా మరోలా అనుకోకూడదు. బేసిక్గా నేను అలాంటి వాడిని కాదు. పగలంతా బాగానే ఉంటారు, చీకటి పడ్డాకే మగాళ్ళందరికీ ధైర్యం పుడుతుంది. ఇది పొద్దున్నే చేసి ఉండాల్సిందే. ఉదయాన్నే తయారయ్యారన్నమాట. అప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు విషయానికి వచ్చారా? చెప్తా. ఐఎమ్ సారీ. సారీనా? ఎందుకు? అదే మార్నింగ్ బన్నీని హర్ట్ చేశాను. అయితే ఈ గిఫ్ట్ ఇచ్చి తన్ని కూల్ చేద్దామని. ఇది బన్నీకా? మరి నా తరఫున బన్నీకి గిఫ్ట్ ఇచ్చి నా అపాలజీ చెప్పండి. నేను పిల్లల్ని ఎప్పుడు కోపాను. ఫస్ట్ టైం ఇలా జరిగింది. అంటే ఇందాక చెప్పిందంతా ఇందుకా, ఇంకెందుకు అని అపార్థం చేసుకున్నానే. మీరు కూడా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఏమైంది తనకి? అన్నిటికీ సైలెంట్గా తల ఊపుతుంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వసు, ఎందుకే ఓవర్గా థింక్ చేస్తున్నావు? ఇంకా అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయవే, ట్రై చెయ్యి. ఇక్కడ నుంచి నేను ఈ రూమ్ లోనే ఉంటాను. ఇది మా రూము, నీకు ఎంట్రీ లేదు. ఇది మన రూము. ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పింది. మమ్మీ డాడీ రూమ్ లో ఉంటారు, మనము ఈ రూమ్ లోనే ఉంటాము. మేం మాత్రమే ఈ రూమ్ లో ఉండాలి. నువ్వు వేరే ఎక్కడికైనా వెళ్ళు. లేదు, నేను ఇక్కడే ఉండాలి, హోంవర్క్ చేసుకోవాలి. రూమ్ లోకి రావద్దంటే మళ్ళీ హోంవర్క్ అంటే ఏంటి? వెళ్ళు. వెళ్ళను. మా డాడీని పిలుస్తాం. డాడీ, నానమ్మ, డాడీ, నానమ్మ, డాడీ, నానమ్మ, డాడీ, నానమ్మ, డాడీ, నానమ్మ. ఏ ఆగండి ఆగండి, ఏంటి ఏంటి గొడవ? చూడు పెద్దమ్మ, వీళ్ళు నన్ను రూమ్ లోకి రావద్దంటున్నారు. ఇది మా రూమ్ కదా పెద్దమ్మ. ఈ రూము మీ ముగ్గురిది. అలా చెప్పు పెద్దమ్మ. ఏంటి పెద్దమ్మ, మా రూమ్ లోకి ఎవరిని రానియమని నీకు తెలుసు కదా. రవి అన్నని రానిస్తారు కదా. తనంటే మా అన్నయ్య. బన్నీ కూడా మీ అన్నయ్యే. అవును,
నేను మీ అన్నయ్యని. మ్, నువ్వెలా మా అన్నయ్య అవుతావు? ఆ, పొద్దున మీకు తల దువ్విందెవరు? ఆవిడ. ఆవిడ కాదు, అమ్మా. మీకు స్కూల్ యూనిఫామ్ వేసిందెవరు? అమ్మా. ఇందాక మీకు స్నాక్స్ పెట్టిందెవరు? అమ్మా. డ్రెస్ చేంజ్ చేసింది? అమ్మా. మరి తను మీకు అమ్మైనప్పుడు బన్నీ మీకు అన్నయ్య అవుతాడు కదా. ఇక నుంచి అమ్మ ఇక్కడే ఉంటుంది, అన్నయ్య కూడా ఇక్కడే ఉంటాడు. మీ ముగ్గురు గొడవ పడకుండా కలిసే ఉండాలి. నేను గొడవ పడను పెద్దమ్మా. నేను గుడ్ బాయ్ని. వెరీ గుడ్. మేము కూడా గుడ్ గర్ల్సే. మా మమ్మీని ఎంత బాగా చూసుకుంటానో వీళ్ళని కూడా అలాగే చూసుకుంటాను పెద్దమ్మా. నువ్వేం మమ్మల్ని చూసుకోక్కర్లేదు. హోంవర్క్ లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. మేం కూడా బాగానే చదువుతాం. నువ్వేం క్లియర్ చేయనక్కర్లేదు. అను, కీర్తి, గొడవ పడొద్దని చెప్పానా? మళ్ళీ అన్నయ్యతో గొడవ పడతారేంటి? పర్వాలేదు పెద్దమ్మా. వాళ్ళు గొడవ చేసినా నేనేం గొడవ పడను. నా చెల్లెళ్ళేగా. మంచి బన్నీ. ఇక హోంవర్క్ చేసుకోండి. మీరు కూడా గుడ్ గర్ల్స్, సరేనా? సరే. మోహన్ చూడు ఎలా ఉన్నాడో. వీడు మన కన్నయ్య ఏంటి? హలో మూర్తి గారు. నమస్కారం బావగారు. నమస్కారం. మీరు చెల్లెమ్మ ఎలా ఉన్నారు? అంతా క్షేమమే బావగారు. మిమ్మల్ని ఒకటి అడగాలని ఫోన్ చేశాను. నేను చెప్పబోయే విషయం మీకు తెలియంది కాదు. ఇలా ఫోన్లో చెప్పాల్సిన విషయం కూడా కాదు. మూర్తి గారు, వియంకులు అయ్యాక కూడా మీరలా మొహమాట పడతారేంటి? విషయం ఏంటో చెప్పండి. అమ్మాయిని అబ్బాయిని 3 రోజుల పాటు మా ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. ఇది విషయం కాదు బావగారు, సాంప్రదాయం. పెళ్ళయ్యాక 3 రోజులు వాళ్ళు మీ ఇంట్లో గడపాలి. మంచి రోజు చూసుకొని తప్పకుండా పంపిస్తాం. మరోలా అనుకోకండి, ఈరోజే తీసుకెళ్తాం. అంటే ఇప్పుడే పంతులు గారిని కలిసాం, మళ్ళీ రేపటి నుంచి మంచి రోజులు లేవంట, అందుకని. భలేవారే, మంచి రోజులు చెడ్డ రోజులు మనకు మాత్రం చెప్పొస్తాయా ఏంటి? తప్పకుండా ఈరోజే పంపిస్తాం. చాలా థ్యాంక్స్ బావగారు. ముందుగా మీతో ఒక మాట చెప్పాక అల్లుడు గారికి ఫోన్ చేసి చెబుదాం అనుకుంటున్నాను. నాతో చెప్పారు కదా, ఇంకెవరికీ చెప్పాల్సిన పని లేదు. మీరు కూడా రావద్దు, అభితో చెప్పి పంపిస్తాను. చాలా సంతోషం బావగారు. ఉంటాను. మంచిదండి. ఎవరండి? మూర్తిగారు. ఏంటంట? అభిని వసుని వాళ్ళింటికి పంపించమంటున్నారు. మొన్నేగా పెళ్ళయింది, అప్పుడే తొందరే వచ్చింది. తొందరని కాదు, పెళ్ళయ్యాక ఆ ఇంట్లో 3 రాత్రులు గడపడం సాంప్రదాయం. నీకు తెలుసు కదా. ఇలాంటి విషయాలు ఇంటికొచ్చి పిలవాలి గాని ఇలా ఫోన్లో చెప్పకూడదని వాళ్ళకి తెలీదా? ఎలా చెప్తే ఏముంది జయంతి, అభిని వసుని బయలుదేరమని చెప్పు. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడు బయలుదేరడం ఏంటండి? ఇంత సడన్గా చెప్తే ఎలా? మళ్ళీ రేపటి నుంచి మంచి రోజులు లేవంటున్నారు. అయితే నిన్ననే చెప్పుండాల్సింది. ఈరోజే పంతులు గారిని కలిశారట, కంగారుగా ఫోన్ చేశారు. ఇదేం బాగోలేదండి. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. అంతా వాళ్ళిష్టమేనా? భూతద్దంలో చూస్తే ప్రతీదీ పెద్దదిగా కనిపిస్తుంది. మనసుతో ఆలోచిస్తే వాళ్ళిలా చెప్పడం తప్పే. మనము హఠాత్తుగా నిశ్చితార్థం గురించి చెప్పలేదా? మనము హఠాత్తుగా షాపింగ్కి తీసుకెళ్లేదా? మనము తప్పులు చేశాంగా. అందుకని ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారా? జయంతి, ఇదే వద్దంటున్నాను. వాళ్ళు మన వియ్యంకులు, శత్రువులు కాదు. సరే, మీరింకా ఇలాగే వెనకేసుకురండి.
ఇంకా పల్చనవుతాం. వాళ్ళు మనల్ని గౌరవించేవాళ్లే కాని అవమానించేవాళ్లు కాదు. అర్థం చేసుకో. వెళ్ళి అభివసులకు విషయం చెప్పు. నేను చెప్పను, మీరే వెళ్ళి చెప్పుకోండి. అభి, చెప్పండి మావయ్య. అభి ఉన్నాడా? ఉన్నారు. ఒకసారి పిలువమ్మా. అలాగే మావయ్య. సారీ. ఏంటి? మావయ్య గారు పిలుస్తున్నారు. ఇది ఇల్లు అనుకున్నావా లేకపోతే పార్క్ అనుకున్నావా? ఆ పరుగేంటి, ఆ కంగారేంటి? అతన్ని ఢీ కొట్టి మొత్తం పరువంతా తీసుకున్నావు కదే. చెప్పండి అన్న. మూర్తిగారు ఫోన్ చేశారు అభి. ఓ 3 రోజులు నువ్వు కోడలు వాళ్ళింటికెళ్ళాలి. అయితే అమ్మా నన్నల్ని చూడొచ్చన్నమాట. ఓ గంటలో బయలుదేరండి. మళ్ళీ మంచి ముహూర్తం లేదు. గంటలోనా? మా మంచి మావయ్య గారు. సారీ నాన్న, ఈవెంట్ వర్క్ ఉంది. అయ్యయ్యో, వెళ్ళటం కుదరదంటారేంటి? భాస్కర్, అఖిల్ చూసుకుంటారు కదా. మావయ్య గారు వదులుతారా ఏంటి? నేను లేకుండా వాళ్ళ వల్ల కాదు. ఈయన కూడా వదిలేలా లేరే. మీరొస్తారని మూర్తిగారికి చెప్పేశాను. వెళ్ళకపోతే బాగోదభి. మావయ్య గారా మజాకా? కావాలంటే మూర్తి గారికి నేను కాల్ చేసి చెప్తాను నాన్న. ఈయనేంటి ఒకే మాట పట్టుకుని జిడ్డులా వదలడం లేదు. చూడభి, మనకు బిజినెస్ ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ అంతకంటే ఇంపార్టెంట్. మనం చేసే వ్యాపారంలో కూడా మానవ సంబంధాలకే ఎక్కువ విలువిస్తున్నాం. ఒకరికి చెప్పి మనం పాటించకపోతే ఎలా? ఆలోచించి నిర్ణయం తీసుకో. నాన్న, అదేంటి ఈయనేం చెప్పట్లేదు? ఏ విషయం చెప్పకుండా ఇలా కూర్చున్నావంటయ్యా మగడా? అయ్యయ్యో, మగడా అనేసానేంటి? తప్పు కదా. నా వంక చూసి కూడా ఏమీ చెప్పట్లేదు. కనీసం నాన్న ఫోన్ చేసిన విషయమైనా చెప్పాలి కదా. ఏ మనిషో ఏంటో. ఏం చెయ్యాలి ఇప్పుడు? అతను కామ్గా ఉన్నాడని నేను కూడా కామ్గా ఉంటే ఎలాగా? ఏదోలా కదిలించాలి.
ఏవండి వాటర్. అడగకుండానే వాటర్ ఎందుకు ఇచ్చాను అని అడగరే. ఏవండి గ్లాస్ తీసుకోండి. ఇతను మనిషా లేక రోబోటా? వాటర్ ఇచ్చాను, గ్లాస్ తీసుకున్నాను, ఎందుకు ఏమిటి అని ఒక్క మాట అయినా అడగరే. ఏవండి కాఫీ తాగుతారా? వద్దు. మొహం చూడు మొహం. ఏంటయ్యా బాబు ఇలా ఉన్నావు? అడగకుండానే వాటర్ ఇచ్చాను, అడగకుండానే కాఫీ కావాలా అని అడిగాను, అంత మాత్రం అర్థం చేసుకోలేవా? వెళ్లేదుంటే వెళ్తున్నాను అని చెప్పాలి, లేకపోతే లేదు అని చెప్పాలి. ఏమీ చెప్పకుండా మొంగిసలాగా మూతి ఫోన్. అబ్బా ఇలా దొరికేస్తున్నావంటే నువ్వు. నోరు నోరు ఊరికే ఉండదు. ముయ్. ఏమంటున్నావు వదినా? నీకింకా అర్థం కాలేదా వదినా? ఇది పక్కా ప్లాను, మాస్టర్ మైండ్ తో వేసిన స్కెచ్. ఆ మూర్తిగారు తనకు తానుగా ఫోన్ చేసుండడు, ఈ వసూనే చేయించుంటుంది. నమ్మలేకపోతున్నాను. నువ్వు ఎంత అమాయకురాలివి వదినా. ఒట్టి సత్యకాలపు సత్యమ్మలా ఉన్నావే, ఇలాంటివి పసిగట్టకపోతే ఎలా? వసు ఇలా కూడా చేస్తుందా? అదేమైనా చిన్నపిల్ల? నువ్వు వరిస్తే గంప కింద కోడి పిల్లలా గమ్మున పడుండడానికి? నిన్న స్కూటీలో వెళ్ళిందని తనని మనం తిట్టాం కదా, అందుకే పుట్టింటికి వెళ్ళాలని ప్లాన్ వేసిందేమో. పుట్టింటి నుంచి ఫోన్ చేయించింది. ఇప్పుడు అర్థమైందా? అయినా వదినా, ఈ వసుతో పాటే హారిక కూడా వచ్చింది. వసు కంటే చిన్న పిల్లది, డబ్బులో పుట్టి పెరిగింది, పైగా మొదటి పెళ్లి. ఆ వసులాగా అత్తమామలు తనకు అమ్మానాన్నలు కాలేదు, తన సొంత కన్న తల్లిదండ్రులు. వాళ్ళని చూడాలని హారికకుండదా? హారికను చూడాలని వాళ్ళకుండదా? వాళ్ళేమైనా ఫోన్ చేశారా? ఇప్పటికే 1000 సార్లు మా మామ్ కాల్ చేసింది అఖిల్. బేబీ ఐ లవ్ యూ, బేబీ ఐ మిస్ యూ, బేబీ నిన్ను చూడాలని ఉంది, బేబీ నిన్ను చూడకుండా ఉండలేను అంటూ మినిట్కో మెసేజ్ పెడుతుంది. తెలుసా నీకు? ఏంటి 2 డేస్కేనా? నువ్వెప్పుడైనా మీ మమ్మీ డాడీని వదిలి వెళ్తే తెలుస్తుంది అఖిల్. ఇప్పుడేంటి, నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి అంతేనా? ఎస్, వెంటనే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? వసు అక్క వెళ్తుంది కదా. వదినకు నీకు పోలికేంటే? అసలు హారికకు వసుకు ఏవైనా పోలిక పొంతన ఉన్నాయా? హారిక నాగలోకం అయితే వసు నక్కలోకం. హారిక పొద్దున్నే నిద్రలేస్తే వసు పొద్దెక్కినా లేవదు. హారిక పూజ చేస్తే వసు పూజ చేయకుండా వంట చేస్తుంది. హారిక నీ కొడుకును చూసుకుంటే వసు తన కొడుకును చూసుకుంటోంది. హారిక ముందు వసు ఎందుకు పనికిరాదు, అన్నిట్లో తక్కువే. నాకేం తక్కువ అఖిల్? ఇక నీకేం తక్కువైందని?
ఏదో తక్కువైందని పుట్టింటికి వెళ్తారా? మరి ఎందుకు వెళ్తున్నా ఉండొచ్చు కదా. అసలు హారికకు ఉన్న వినయం ఏంటి? ఏంట్రా ఉండేది? ఆ? రా అంటున్నావేంటే? లవ్ చేసుకున్నప్పుడు అనలేదా? ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం కదా. ఆ సంస్కారం ఏంటి? తొక్కలో పెళ్లి అయితే పిలుపులు మారిపోవాలా? మగున్నలా అంటే కళ్ళు పోతాయే. ఎదురు బొంగేం కాదు. ఆ విధేయత ఏంటి? బూతులు మాట్లాడుతున్నావేంటే? ఇంకా ఇంకా మాట్లాడతాను. నన్ను పంపించకపోతే బీప్ 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 బ్లా 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 మాట్లాడిస్తాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఒక కోడలు నుంచి 3 కోడళ్ళొచ్చారు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలొదినా. ముగ్గురు గురించి కాదు దినా, వసు గురించి ఏం చేద్దామా అని అడుగుతున్నాను. పుట్టింటికి వెళ్లకుండా ఆపుదాం.